ఒక్కరి కళ. అందులోనూ హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కావాలని చాలా మంది కోరుకుంటారు. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో మధ్యతరగతి వాళ్ళు గ్రేటర్ సిటీలో సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు. భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్కు కాస్త దూరంలోనైనా ఇంటి స్థలం లేదంటే ఇల్లు కొనుక్కోవాలని సూచిస్తున్నారు. అందుకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుపుకుంటున్న రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యనున్న ప్రాంతాలను ఎంచుకోవాలని అంటున్నారు రియాలిటీ వర్గాలు. గ్రేటర్ సిటీ శివారు ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. శంషాబాద్, బోడుప్పల్, షామీర్పేట్, శంకర్పల్లి, సుచిత్ర, మేడ్చల్, ఆదిబట్ల వంటి శివారు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కనీసం 80 లక్షల నుంచి కోటి రూపాయలుగా ఉంది. ఈ కారణంగా మధ్యతరగతి వాళ్ళు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాలను ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఫార్మా క్లస్టర్స్, విద్య, వైద్య సంస్థలు, గేమింగ్ జోన్స్, స్పోర్ట్స్ జోన్స్, రీక్రియేషన్ జోన్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిటీకి అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. ఓఆర్ఆర్ RRR మధ్య రియల్ ఎస్టేట్ భవిష్యత్. సొంతింటి సాకారానికి ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డే కేర్ ఆఫ్. ప్రస్తుతం అందుబాటు ధరల్లో ఇంటి స్థలాలు. సిటీలో ఇల్లు స్థలాలు కొనలేకపోయిన వారు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాల్లో ఇంటి స్థలం లేదంటే ఇంటి కొనుగోలుకు ప్లాన్ చేసుకోవాలని రియాలిటీ వర్గాలు సూచిస్తున్నాయి. ఓఆర్ఆర్ RRR మధ్యలోనే అత్యధిక సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లు సైతం ఓఆర్ఆర్ బయటే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు రద్దీ పెరిగే కొద్దీ రవాణా వ్యవస్థ మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా 2వ దశ మెట్రో విస్తరణతో కనెక్టివిటీ సైతం పెరగబోతోంది. రామోజీ ఫిల్మ్ సిటీ వంటి పర్యాటక కేంద్రం, కన్హా శాంతివనం, సమతామూర్తి కేంద్రం, ప్రముఖ దేవాలయాలు, రిసార్ట్లన్నీ ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ఈ కేంద్రాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తున్నారు. ఇక ఫ్యూచర్ సిటీపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఏఐసిటీ, స్కిల్ యూనివర్సిటీ, టౌన్షిప్లు, స్టేడియం వంటివి ఏర్పాటు చేయబోతోంది. అందుకే భవిష్యత్ రియాలిటీ విస్తరణ ఈ ప్రాంతాల్లోనే ఉంటుందని డెవలపర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి అన్ని వైపులా సంగారెడ్డి, షాద్నగర్, ఆమన్గల్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల వైపు ఎవరికి అనువైన ప్రాంతంలో వారు ఇంటి స్థలం లేదంటే ఇళ్లు కొనుక్కోవాలని సూచిస్తున్నారు. అయితే రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో ఇక్కడ కూడా క్రమంగా భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంటి స్థలాల ధరలు, ఇళ్ల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. అందుకే ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వాళ్లు ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ RRR మధ్యలో ప్రాంతాన్ని బట్టి డీటీసీపీ లేఅవుట్లలో చదరపు గజం 18,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణం జరుగుతుండగా ఫ్లాట్ చదరపు అడుగు 5,000 రూపాయలుండగా విల్లాలు 1,50,00,000 నుంచి మొదలవుతున్నాయి. హైదరాబాద్లో ఇల్లు కొనలేకపోయిన వారు ఇక ఆలస్యం చేయకుండా స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.